హలో అండి, మిద్దె తోటలో పల్లె రుచులు ఛానల్కి స్వాగతం. ఇవాళ వీడియోలో మన మిద్దె తోటలో కొత్తగా వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ మీ అందరికీ పరిచయం చేస్తాను రండి. ఇగోండి ఇగోండి చూసారా, ఫ్యామిలీ మెంబర్స్ అని ఆశ్చర్యపోతున్నారా? కాదండి, నేను నాటుకోళ్ళు తీసుకొచ్చానండి. చూడండి, ఇగోండి చూసారా, నేను నాటుకోళ్ళు 50 తీసుకొచ్చానండి. అసలు నాకు ఈ నాటుకోళ్ళు పెంచాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో వీడియోలో మీకు అంతా వివరంగా చెప్తానండి. ముందుగా మీరు ఎవరైనా సరే నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముందుగా అసలు ఈ నాటుకోళ్ళని పెంచాలనే ఆలోచన ఎలా వచ్చిందంటే, ఇంట్లో మా మనవడికి 1.5 year దాటిందండి. అందుకని గుడ్డి నెమ్మదిగా అలవాటు చేయాలనుకున్నాను. మీకు తెలిసిందే కదండి, ఫ్రూట్స్ కానీ ఇలా చూడండి, ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఎలా ఆర్గానిక్గా పెంచుతున్నానో అలాగే నాకు ఈ నాటుకోళ్ళు పెంచాలని ఆలోచన వచ్చిందండి. ఇంక ఈ ఆలోచనతో సిటీలో, అది కూడా మన మిద్దె తోటలో పెంచగలమా లేదా అని చాలా రీసెర్చ్ చేశానండి. ఎలా రీసెర్చ్ చేశానంటే, చాలామంది తెలిసిన వాళ్ళని అడిగాను. అది కాకుండా యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను. అలాగే మనకు దగ్గరలో ఉన్న కోల్డ్ ఫారాల దగ్గరికి వెళ్ళానండి. వెళ్ళి చూసి అక్కడ కూడా ఎట్లా పెంచాలనేది రీసెర్చ్ చేశాను. నేను ఏదైనా పని చేయాలనుకున్నా లేదా ఏ రకమైన మొక్క పెంచాలనుకున్నా కానీ ముందుగా రీసెర్చ్ చేస్తానండి. ఇలా అందరి దగ్గర తెలుసుకొని నాకు కొంచెం నాలెడ్జ్ వచ్చిన తర్వాత నేను ఈ చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాను. ఇలా పెంచడం వలన మా మనవడికి వీటి నుండి వచ్చే గుడ్లను వాడికి పెడతాం వలన వాడి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.